గ్లోబల్ ఈవెంట్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఉగాది సంబరాల కార్యక్రమాల్లో అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. పిల్లలకు నేర్చుకునే చిన్న విద్యార్థులకు పెద్దవాళ్ళకి అందరికీ ఇది ఒక మంచి సదవకాశంగా ఉంటుందని భావిస్తున్నాను. ఇటువంటి మంచి డయాస్ దొరకడము చాలా రేర్ అకేషన్స్ లో దొరుకుతుంది. ఇటువంటి అదృష్టం వీళ్ళందరికీ కల్పించినందుకు కూడా కృతజ్ఞతలు. శ్రీ నృత్యధ్వని కూచిపూడి డాన్స్ అకాడమీ, స్వాతి రెడ్డి. గణేష్ పంచరత్నం అంటూ చేశారు చిన్నారులు. కొండాపూర్ నుంచి అండి, హైదరాబాద్ కొండాపూర్. కూచిపూడి వీళ్ళంతా 1 year నుంచే నేర్చుకుంటున్నారండి. ఇన్స్టిట్యూట్ 21 నుంచి రన్ చేస్తున్నాను. ఫస్ట్లీ అబ్రాడ్ వాళ్ళు ఆన్లైన్ లో మాత్రం నేర్చుకుంటున్నారు. రీసెంట్ గా 1 year నుంచి హైదరాబాద్ లో నేను నేర్పిస్తున్నాను. 15 members ఉన్నారు. నేటివ్ ప్లేస్ కడప మాది. సో ఆన్లైన్ క్లాస్ ఒకటే రన్ చేస్తున్నాను కరోనా నుంచి. బట్ రీసెంట్ గా 1 year నుంచి హైదరాబాద్ లో డైరెక్ట్ క్లాసెస్ రన్ చేస్తున్నాను. వీళ్ళది ఫేస్బుక్ లో చూసాను, తర్వాత కాల్ చేస్తే డీటెయిల్స్ అన్ని సెండ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ని అప్రోచ్ అయితే వీళ్ళు ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళని మాత్రమే నేను ఇప్పుడు పార్టిసిపేట్ చేయించాను. టోటల్ గా స్టూడెంట్స్ 60 members ఉన్నారు. సో వీళ్ళని మాత్రం ఈ రోజు పర్ఫార్మెన్స్ కి తీసుకొని వచ్చాను. 4 communities లో టీచ్ చేస్తున్నాను నేను ఇక్కడ. స్వాతిరెడ్డి కౌలూరి. శోభా నాయుడు గారండి. సో ఆవిడ ఉన్నప్పుడు ఆవిడతో పాటు కలిసి చేసిన జర్నీ చాలా చాలా మెమరబుల్ మూమెంట్స్. అవన్నీ గుర్తు చేసుకుంటూ ఇప్పుడు నా శిష్య బృందంతో నేను ఈ కళను ఇంకొంచెం అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. మా మేడం గారు కోరుకుని కూడా అదేను. సో ఆ కళ ఎక్కడైతే ఏ బిడ్డలకైతే అలా అందరికీ రాదు కూడా, ఆ ఎవరికైతే అభ్యసించే అవకాశము, ఆ తల్లిదండ్రుల ప్రోత్సాహము ఉంటుందో అక్కడ నా వంతు నేను నేర్పించే కృషి చేయాలనుకుంటున్నాను. శోభా నాయుడు గారు, పద్మశ్రీ శోభా నాయుడు గారు. ఈ అవకాశం కల్పించినందుకు చాలా నేను గాంధారి విద్య అనేది పిల్లలు కళ్ళకు గంతలు పెట్టుకొని వాళ్ళ చుట్టుప్రక్కల వాళ్ళ ముందు ఏం జరుగుతానని కళ్ళతో చూడకుండా వాళ్ళ మిగిలిన అవయవాలు ఉంటాయి కదా, శ్వాస, శబ్దము, వీటితోనే వాళ్ళు గుర్తిస్తారు. అన్ని కళ్ళతో చూడకుండా ఏదైనా చెప్పగలుగుతారు. దీనివల్ల వీళ్ళ ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, బుద్ధి, జ్ఞానం అన్ని చాలా పెరుగుతుంది. చదువులో చాలా రాణించడం, చాలా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీరు ఇన్స్టిట్యూట్ పెట్టి ఎన్ని ఇయర్స్ అయింది? నేను ఇన్స్టిట్యూట్ పెట్టి 1.5 years. ఓకే, ఇప్పటి వరకు ఎంతమంది టీచ్ చేశారు? ఒక 120 members టీచ్ చేశాను. ఈరోజు భారతీయ అకాడమీ వాళ్ళు మీకు ఎట్లా అప్రోచ్ అయ్యారు? యూట్యూబ్ ద్వారా. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు హైదరాబాద్? చాలా ఆనందంగా. ఓకే, ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు? 11 members. ఏ పాటలు చేశారు సార్? పాట కాదు, గాంధారి. ఓకే. ఏమైనా చెప్పగలుగుతాం. ఇప్పుడు మీరు అడిగినా పిల్లలు చెప్తారు. టెస్ట్ చేసినా చేసుకోవచ్చు. మీరు ఒక ఫోటో తీసుకుంటారు. ఇలాగా తీసుకొని వచ్చి పిల్లల్ని, ఇప్పటి జనరేషన్ పిల్లల్ని తీసుకొని ఇలాంటి అవకాశాలు గురువుల దగ్గర వాళ్ళకి మంచి అభ్యాసాన్ని కలిగజేసి గొప్ప స్టేజ్ మీద చేసే అవకాశం తెప్పించుకోవాలని రమణారావు గారు లాంటి వాళ్ళు ఈ గురువులకి ఇంతటి గొప్పటి అవకాశాన్ని కలిగించి ఇంత చక్కగా ఈ ప్రోగ్రామ్ ని మాకందరికి చక్కని అవకాశం కలిగించినందుకు చాలా ధన్యవాదాలు. 25 మంది. ఏ పాటలు చేశారు? పిల్లలు ఫస్ట్ గ్రూప్ గరుడ గమన తవా చేశారండి. 7 మంది పిల్లలు. మళ్ళీ 8 మంది ఇలానా చేశారు. 3 పిల్లలు గో శంభో అనే డాన్స్ నృత్యాన్ని చేశారు. తర్వాత చక్కని తల్లికి చాంగుబళ్ళ అని అమ్మవారి గురించి చేశాను. నేను గత 16 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో ఉండే పిల్లలకి చక్కగా నేర్పిస్తూ
గురు పరంపరాన్ని తీసుకొని వస్తున్నాం, ఇలా ముందుకు సాగండి. ఇది మీ యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి ఎక్కడెక్కడ ఇప్పటి వరకు పర్ఫార్మెన్స్ చేశారండి? మేము ఇంటర్నేషనల్ గా కూడా పర్ఫామ్ చేసామండి. బాలి, ఇండోనేషియా, గ్యాంటాక్, తర్వాత మలేషియా, దుబాయ్, ఇంకా నేపాల్, పశుపతినాథ్ టెంపుల్, ఇలాగే ఇక్కడనే కాకుండా ఇంటర్నేషనల్ గా కాకుండా ఇంకా చుట్టుపక్కల డిఫరెంట్ స్టేట్స్ లో కూడా మేము పర్ఫామ్ చేస్తూ ఉన్నాం. అవార్డ్స్ కౌస్తుభం కూచిపూడి ఆర్ట్ అకాడమీ. థ్యాంక్ యూ. మిమ్మల్ని నా పేరు శోభా గురువండి, కౌస్తుభం కూచిపూడి ఆర్ట్ అకాడమీ. నన్ను మీరు నా నంబర్ 9052896699 పిల్లల్ని ఆన్లైన్ ఆఫ్లైన్ చెప్పండి మేడం నెంబర్. మీ కాంటాక్ట్ నెంబర్ రిపీట్ యువర్ నెంబర్ మేడం. చెప్పండి మీ నెంబర్ చెప్పండి. ఓకే. సో దానిలో భాగంగా మా స్టూడెంట్స్ ఇక్కడ కలెక్షన్ ఇచ్చారు. దానిలో భాగంగా మా పిల్లలకి కూడా ఇక్కడ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అవార్డు వచ్చిందండి గ్లోబల్ ఈవెంట్ వారికి అండ్ రామారావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే పిల్లలు కూడా కొనసాగించిన విషయాన్ని ఇంకా బాగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి డాన్స్ దగ్గర నుంచి. ఎంతమంది పార్టిసిపేట్ చేశారు మీ స్టూడెంట్స్? 6 మెంబర్స్ చేశారండి. రాజేష్ గారు మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేను అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈవెంట్ చాలా బాగా జరుగుతుంది. లైవ్ కూడా ఉంది ఇక్కడ. చిల్డ్రన్స్ వాళ్ళు ఎవరైనా లైవ్ కూడా చూడొచ్చు. నేను గ్లోబల్ ఈవెంట్ అనుకుంటే మీకు యూట్యూబ్లో వచ్చేస్తుందండి. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు చేస్తున్నారు మేడం? సో మా గురువు గారు శ్రీ రాపల్లి చంద్రశేఖర్ గారు. నేను చిన్నప్పటి నుంచి వారి దగ్గర నృత్యం నేర్చుకున్నాను. ఈ కూచిపూడి డాన్స్ నేను డిప్లొమా ఫినిష్ చేశానండి. అండ్ మా ఇన్స్టిట్యూట్ వచ్చి 11 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను నేను. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎవరైనా స్టూడెంట్స్ ఎలా? మా కాంటాక్ట్ నెంబర్ 9347792249 అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నా పేరు లావణ్య అండి. మేము కేపీహెచ్బి నుంచి వస్తున్నాము, లావణ్య నాట్యాలయం. సో భరతనాట్యం పర్ఫార్మెన్స్ చేస్తున్నారండి నా స్టూడెంట్స్. కృష్ణ కీర్తనలకు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఇలా రవీంద్ర భారతిలో మా పిల్లల్ని తీసుకొచ్చి వేయించడము, కళని ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువ. ఇలా ప్రోత్సహిస్తున్న వాళ్ళ కమిటీ వాళ్ళందరికీ చాలా హృదయపూర్వక ధన్యవాదాలండి. కేపీహెచ్బి 9th క్లాస్. నాకు 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి భరతనాట్యం. మేము చాలా చోట్ల ఇచ్చామండి. కేపీహెచ్బి పరిసర ప్రాంతాల్లో ఇచ్చాము, ఇంకా ఖమ్మంలో ఇచ్చాము, భక్తి రామదాస్ కళాక్షేత్రంలో. మళ్ళీ త్వరలో తిరుపతి కూడా వెళ్ళబోతున్నాం. నేను నా కింద ఆల్మోస్ట్ 120 మెంబర్స్ ఉన్నారంటే. మాకు రమణారావు గారి ద్వారా అవకాశం వచ్చిందండి. చాలా చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇలా కళని ప్రోత్సహించే వాళ్ళు దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాము. భారతీయ సంప్రదాయం, భారతీయ నృత్యాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి. ఈ రోజుల్లో పాశ్చాత్య సంస్కృతుల కంటే కూడా భారతీయ సంస్కృతి చాలా గొప్పదని భావిస్తున్నాము. అందువల్ల మేము ఈ నృత్యశాలని వీటిని ఎంకరేజ్ చేస్తున్నాం. రమణారావు గారికి మరియు రవీంద్ర భారతి కమిటీ సభ్యులందరికీ చాలా థ్యాంక్స్ అండి. 8897237755. లావణ్య. థ్యాంక్ యూ సో మచ్. మా స్కూల్ ఆదిత్య గ్లోబల్ స్కూల్ నుంచి మేము ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చాము. యాక్చువల్ గా రీసెంట్ గా మా స్కూల్లో యాన్యువల్ డే కంప్లీట్ చేసుకున్నాము.
సో మేము 1.5 year నుంచి పిల్లలకి మా మాస్టర్ గారు సూర్య సార్ గారు కోచింగ్ ఇస్తున్నారు. సో సూర్య సార్ గారు కోచింగ్ ఇస్తున్నారు. తన గైడెన్స్ లో పిల్లలంతా కూడా ఇలా నేర్చుకొని సెల్ఫ్ డిఫెన్స్ ఎక్కువ మెయిన్ గా ఏంటంటే ఈ రోజుల్లో సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం అండి, ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా. సో మేము ఇది నార్మల్ గా అయితే మ్యూజిక్ డాన్సే ఉంటుంది కదా, మేము మన రవీంద్ర భారతి స్టేజ్ పైన మా పర్ఫార్మెన్స్ కూడా చేద్దామని చెప్పి మేము సార్ గారిని కోరడం జరిగింది. సో సార్ మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మేము చాలా రుణపడి ఉన్నాం సార్కి. యాక్చువల్ గా ఇలాంటి ఈ రోజు మేము 5 members తోని తీసుకోవాలి. మా పిల్లలందరూ చాలా మంది బ్లాక్ బెల్ట్ కూడా దీంట్లో సంపాదించారు. నేషనల్ అండ్ స్టేట్ లెవెల్లో కూడా కాంపిటీషన్ లో మా బీపీటీ అసోసియేషన్ ఉంది కొంపల్లిలో. మా కోచెస్ అందరూ మాకు చాలా సహాయపడతారు. మా పిల్లలు కూడా వాళ్ళే గైడెన్స్ ఇస్తారు. చాలా బాగా చేశారు. ఈ రోజు ఎన్ని రోజులు పట్టింది ట్రైనింగ్ ఇవ్వడానికి? ఇది ట్రైనింగ్ ఎక్కువేం తీసుకోలేదు సార్, ఇంచుమించి 2-3 days లో చేసాం సార్. అంతా నా పేరు సూర్య. బ్రహ్మాండంగా వచ్చారు. మేము ఇలా గ్లోబల్ ఈవెంట్స్ కి వచ్చాము. ఉగాది సందర్భంగా పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. చాలా బాగా చేసాము అండ్ ఇలాంటి ఆపర్చునిటీ దొరికినందుకు వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. వీఆర్ ఫ్రమ్ సిరిమువ. మేము గజానన గణేష పంచగట్ట 2 songs కి చేసాము. మేము ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఇక్కడ జాయిన్ అయ్యి 1 year అవుతుంది. ఇంతకు ముందు ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ గురువు గారి కింద 1 year అవుతుంది. అకాడమీస్ పేర్లు గుర్తులేవు కానీ ఇక్కడే ప్రాపర్ ఇక్కడ ప్రాపర్ పర్ఫార్మెన్స్ అంటే ఇక్కడే ఫస్ట్ ఇచ్చింది. యాక్చువల్లీ లైక్ నేను చిన్నప్పుడు చేసేదాన్ని అండ్ దెన్ ఐ గాట్ అ వెరీ గుడ్ బ్రేక్. దాని తర్వాత ఇప్పుడే చేయటము 1 year అయింది ప్రాక్టీస్ తీసుకొని అండ్ ఈ రోజు చేస్తున్నాము. నేను మేబీ దిల్షుక్ నగర్ ఎల్బీ స్టేడియం దాంట్లో చేసాము. గణనాయక సాంగ్ కి చేశాను. చాలా చాలా ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది మాకు. లైక్ ఆఫ్టర్ సో మెనీ, నాకు పెద్ద బ్రేక్ తర్వాత ఈ రోజు అది కూడా ఫస్ట్ పర్ఫార్మెన్స్ రవీంద్ర భారతిలో ఇవ్వడం, ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్. ఏ పాట